వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. ఈరోజు క్లాస్లో మనం జిఎస్టీకి సంబంధించిన టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం అండ్ షెడ్యూల్ 2 ట్రాన్సాక్షన్స్ అనేవి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో కొన్ని టాపిక్స్ అయితే షెడ్యూల్ 2లో అయిపోయినాయి. సో షెడ్యూల్ 2 అంటే ఏంటి అంటే ఏ ట్రాన్సాక్షన్స్ని ఆర్ ఏ యాక్టివిటీస్ని మనం సప్లై ఆఫ్ గూడ్స్ అంటాం అండ్ ఏ యాక్టివిటీస్ని సప్లై ఆఫ్ సర్వీసెస్ అంటాం. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కనుక అవైల్ చేసుకుంటే మనం జిఎస్టీ అనేది పే చేయాలి. అండ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోకుండా ఉన్నారనుకోండి, అప్పుడు జిఎస్టీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ప్రొవైడెడ్ ఆ ట్రాన్సాక్షన్స్ వితౌట్ కన్సిడరేషన్ ఆర్ పర్సనల్ పర్పస్ కోసం యూస్ చేసుకోవాలి బిజినెస్ అసెట్స్ అనేవి. సో ఆ టాపిక్స్ అనేవి మనం ఇంతకుముందు కంప్లీట్ చేసాం. అవన్నీ కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీద బేస్ అయి ఉంటాయి అన్నమాట. సో మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ అనే టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ బిజినెస్ డిస్కంటిన్యూ అయితే టాపిక్స్ ఏంటివి అనేది ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో బిజినెస్ డిస్కంటిన్యూ అవటం ఏంటంటే మన కంపెనీ అవ్వచ్చు, మన బిజినెస్ అవ్వచ్చు, అక్కడితో ఎండ్ అయిపోతుంది అనమాట. మన బిజినెస్ అనేది ఆర్ మన కంపెనీ అనేది క్లోజింగ్కి వచ్చేసింది, వైండింగ్ అప్ జరుగుతుంది అనమాట. సో డిస్కంటిన్యూ జరుగుతుంది. సో అక్కడ అలాంటి ట్రాన్సాక్షన్లో మనం కన్సిడరేషన్ ఉందా లేదా, ఆర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నారా లేదా, ఆర్ సప్లై ఆఫ్ గూడ్స్ జరిగిందా లేదా, ఆర్ సప్లై ఆఫ్ సర్వీస్ జరిగిందా లేదా, జిఎస్టీ అప్లై అవుతుందా లేదా, జిఎస్టీ పే చేయాలా లేదా, ఇవన్నీ కూడా ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలాగా ఉంటాయి. అండ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో బిజినెస్ డిస్కంటిన్యూడ్. సో ఇప్పుడు మన బిజినెస్ అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. సో ఇప్పుడు సప్లై ఆఫ్ గూడ్ అనాలా, సప్లై ఆఫ్ సర్వీస్ అనాలా, అండ్ ఆ ట్రాన్సాక్షన్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ రావణ్ అండ్ కంపెనీ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ డిసైడెడ్ టు డిజాల్వ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్. గూడ్స్ లెఫ్ట్ ఇన్ స్టాక్ టేకెన్ ఓవర్ బై పార్ట్నర్స్. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒక పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది రావణ్ అనుకో అని, అండ్ ఆ పార్ట్నర్షిప్ ఫామ్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. సో ఏం జరిగింది, అక్కడ ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏవైతే గూడ్స్ ఉన్నాయో స్టాక్ లెఫ్ట్ వాటిని ఏం చేశారంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయారనమాట. మిగిలిపోయిన స్టాక్ ఏదైతే ఉందో బిజినెస్లో మిగిలిన స్టాక్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే బిజినెస్ అనేది ఇంక రేపటి నుంచి జరగదు. సో ఈ రోజుతో బిజినెస్ అనేది ఎండ్ అయిపోతుంది. మిగిలిపోయిన స్టాక్ ఎవరికి అమ్మేయకుండా వాళ్ళే తీసేసుకున్నారు. సో ఇక్కడ ఈ దీంట్లో సప్లై ఇన్వాల్వ్ అయిందా లేదా, గూడ్స్ ఇన్వాల్వ్ అయినా లేదా, సప్లై ఆఫ్ గూడ్ అంటామా, సప్లై ఆఫ్ సర్వీస్ అంటామా అంటే టేకింగ్ ఓవర్ ద గూడ్స్ బై ద పార్ట్నర్స్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్. సో ఇక్కడ ఎవరైతే గూడ్స్ తీసుకెళ్లారో పార్ట్నర్స్ వాళ్ళందరూ కూడా సప్లై ఆఫ్ గూడ్స్ జరిగినట్టు అనమాట. ఆ ట్రాన్సాక్షన్స్లో సప్లై ఆఫ్ గూడ్స్ అనేది జరిగినట్టు, సిన్స్ బిజినెస్ ఈజ్ నాట్ కంటిన్యూడ్ ఫర్దర్. సో ఎందుకంటే బిజినెస్ ఇంక నుంచి రేపటి నుంచి బిజినెస్ అనేది రన్ అవ్వదు. సో ఈ రోజుతో ఎండ్ అయిపోయింది, బిజినెస్ అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. సో పార్ట్నర్స్ ఎవరైతే గూడ్స్ తీసుకెళ్లారో కూడా వాళ్ళందరూ కూడా జిఎస్టీ పే చేయాలి. సో సప్లై ఆఫ్ గూడ్స్ అనేవి జరిగినట్టు అనమాట ఈ ట్రాన్సాక్షన్లో. అండ్ దీనికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట, ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎక్సెప్షన్ ఏంటంటే ద బిజినెస్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ యాజ్ ఏ గోయింగ్ కన్సర్న్ టు అనదర్ పర్సన్. సో ఒకవేళ ఈ బిజినెస్ అనేది డిస్కంటిన్యూ కాకుండా మనం క్లోజ్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసామన్నమాట గోయింగ్ కన్సర్న్గా. అంటే ఏంటి, ఇంకా మీరు రన్ చేసుకోండి, మేము ఇక్కడతో ఎండ్ చేస్తున్నాము, సో మీరు రన్ చేసుకోండి రేపటి నుంచి అని మనం వేరే వాళ్ళకి ఇచ్చేసాం, ట్రాన్స్ఫర్ చేసాం. అలా కాకుండా ఇంకో ఎక్సెప్షన్ ఏంటంటే ద బిజినెస్ ఈస్ క్యారీడ్ ఆన్ బై ఏ పర్సనల్ రిప్రజెంటేటివ్ హూ ఈజ్ డీమ్డ్ టు బి ఏ ట్యాక్సబుల్ పర్సన్. సో మనం స్టాప్ చేసి మనల్ని రిప్రజెంట్ చేస్తూ వేరే అదర్ పర్సన్ని రిప్రజెంటేటివ్ లాగా పెట్టి మన బిజినెస్ని రన్ చేసుకోమని చెప్తున్నాం. ద బిజినెస్ ఈజ్ క్యారీడ్ ఆన్ బై ఏ పర్సనల్ రిప్రజెంటేటివ్ హూ ఈజ్ డీమ్డ్ టు బి ఏ ట్యాక్సబుల్ పర్సన్. అండ్ ఆ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో ఆ రిప్రజెంటేటివ్ని మనం ఎలా ట్రీట్ చేస్తాము అంటే డీమ్డ్ టు బి ఎలా ట్రీట్ చేస్తామంటే హీ ఈజ్ అ ట్యాక్సబుల్ పర్సన్. In the both in both the above cases the business is continued. సో మనకేంటి, మన పైన ఎగ్జాంపుల్ ప్రకారం అయితే మామూలుగా బిజినెస్ అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. ఈ ఎక్సెప్షన్స్లో ఏంటి, వేరే వాళ్ళకి గోయింగ్ కన్సర్న్గా ఇచ్చాము, ఆర్ మనం స్టాప్ చేసి మనల్ని రిప్రజెంట్ చేసేలాగా వేరే అదర్ రిప్రజెంటేటివ్ పర్సన్ని పెట్టాము. అండ్ ఈ అబోవ్ కేసెస్లో ఏమైందంటే బిజినెస్ అనేది కంటిన్యూ అయిందనమాట. ఎక్సెప్షన్స్లో గోయింగ్ కన్సర్న్ లాగా వాడిన ఆర్ గోయింగ్ కన్సర్న్ లాగా ట్రాన్స్ఫర్ చేసిన ఆర్ వేరే రిప్రజెంటేటివ్ని పెట్టి బిజినెస్ అనేది రన్ చేస్తున్నా అక్కడ బిజినెస్ అనేది రన్ అవ్వలేదన్నమాట. సో దేర్ ఫోర్ ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సప్లై ఆఫ్ గూడ్స్.
సో అప్పుడేంటి బిజినెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది, గోయింగ్ కన్సర్న్గా ఆర్ వేరే రిప్రజెంటేటివ్ రన్ చేస్తూ ఉన్నాడు. అలాంటి సిచ్యువేషన్లో పార్ట్నర్స్ గూడ్స్ తీసుకెళ్ళినా సరే అది సప్లై ఆఫ్ గూడ్స్ లాగా కన్సిడర్ చేయము. అంటే గూడ్స్ కి సంబంధించి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సప్లై లాగా కన్సిడర్ చేయట్లేదు. సో అదనమాట. సో ఫస్ట్ సిచ్యువేషన్లో ఏంటంటే బిజినెస్ అనేది డిస్కంటిన్యూ అయిపోయింది, మిగిలిపోయిన గూడ్స్ అనేవి పార్ట్నర్స్ తీసుకెళ్లారు. అండ్ రేపటి నుంచి బిజినెస్ ఎలాగో రన్ అవ్వట్లేదు కాబట్టి ఉన్న గూడ్స్ తీసుకెళ్లారు. సో సప్లై ఆఫ్ గూడ్స్ జరిగింది అన్నట్టు ట్రీట్ చేసాము. అండ్ గూడ్స్ జిఎస్టీ పే చేయాల్సి వచ్చింది. మనకి ఎక్సెప్షన్స్ ఇచ్చారనమాట. అంటే ఏంటి, బిజినెస్ అనేది డిస్కంటిన్యూ అవ్వట్లేదు, వేరే అదర్ పర్సన్స్కి ఇచ్చేసాము. వాళ్ళు ఏంటి ఇంకా రెగ్యులర్గా వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు బిజినెస్ కోసం. సో గోయింగ్ కన్సర్న్కి ఆ బిజినెస్ అనేది మనం వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినట్టు. అండ్ ఇంకో సిచ్యువేషన్ ఏంటి, ఆ బిజినెస్ అనేది మనం రన్ చేయకుండా వేరే అదర్ రిప్రజెంటేటివ్ పర్సన్ని పెట్టామన్నమాట. సో అలాంటి ఈ రెండు సిచ్యువేషన్స్ ఏంటి, ఈ రెండు ఎక్సెప్షన్స్లో ఏంటి, ఆ బిజినెస్ అనేది డిస్కంటిన్యూ అవ్వలేదు. సో ఆ బిజినెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఆ బిజినెస్ ఆగిపోలేదు, గోయింగ్ కన్సర్న్గా రన్ అవుతుంది ఆర్ వేరే రిప్రజెంటేటివ్ పర్సన్ రన్ చేస్తున్నాడు. సో ఈ రెండు సిచ్యువేషన్స్ ఎక్సెప్షన్స్ అనమాట. సో ఈ రెండు సిచ్యువేషన్స్లో ఒకవేళ పార్ట్నర్స్ గూడ్స్ని తీసుకెళ్లారనుకోండి పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవడానికి, దాన్ని కన్సిడర్ చేయరనమాట. ఇట్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్, జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దాం. మిస్టర్ రాజ్ బీయింగ్ ఏ ఓనర్ ఆఫ్ ఎ షాప్ ఈజ్ ఎ రిజిస్టర్డ్ పర్సన్ అండర్ జిఎస్టీ. హీ హ్యాస్ టు డిసైడ్ టు క్లోజ్ ద బిజినెస్. At the time of deregistration, he has a closing stock of 15 lakhs. Mr. Raj's final GST return will show his supply made during the last taxable period plus stock in hand of 15 lakhs. During the deregistration, find the amount of supply. Is it a supply of good or service? సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, రాజ్ అనే ఒక పర్సన్ ఉన్నాడనమాట. ఒక షాప్ రన్ చేస్తున్నాడు, ఒక బిజినెస్ అనేది రన్ చేస్తున్నాడు. అండ్ రాజ్ అనే వ్యక్తి ఏంటంటే రిజిస్టర్డ్ డీలర్ అనమాట. సో రిజిస్టర్ అయిన పర్సనే అనమాట. సో జిఎస్టీ ప్రకారం రిజిస్టర్ అయ్యాడు రాజ్. అండ్ రాజ్ ఏమనుకున్నాడు అంటే, ఇంక నుంచి నేను బిజినెస్ చేయను, షాప్ని క్లోజ్ చేద్దాం అనుకున్నాడు. సో ఏం చేశాడు, రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయించుకుందాం అనుకుంటున్నాడు, డీరిజిస్ట్రేషన్ చేయించుకుందాం అనుకుంటున్నాడు. సో రాజ్ దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉన్నాయంటే, అంటే ఏంటి, తన దగ్గర ఎంతైతే బ్యాలెన్స్ ఉంది స్టాక్ బిజినెస్లో అంటే 15 lakhs వాల్యూ ఉన్న స్టాక్ ఉందన్నమాట. సో రాజ్ ఇంకా జిఎస్టీ రిటర్న్ అనేది ఫైనల్గా సబ్మిట్ చేయాల్సి ఉంది. సో రాజ్ జిఎస్టీ రిటర్న్లో ఏం చూపిస్తున్నాడు అంటే, సంబంధించిన ఇంతకుముందు పే చేసిన లాస్ట్ ట్యాక్స్ పీరియడ్లో పే చేసిన జిఎస్టీ అమౌంట్. అంటే ఏంటి, రాజ్ ఫైనల్ రిటర్న్ షోస్ హిస్ సప్లైస్ మేడ్ డ్యూరింగ్ ద లాస్ట్ ట్యాక్స్బుల్ పీరియడ్. అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్లో మేమైతే జిఎస్టీకి సంబంధించి సప్లైస్ చేసామో వాటికి సంబంధించిన అమౌంట్ చూపిస్తుంది. అలాగే ఇప్పుడు స్టాక్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది, 15 lakhs వాల్యూ ఉన్న గూడ్స్ ఉన్నాయి కదా, ఆ రెండు చూపిస్తుంది అనమాట. అంటే ఇది లాస్ట్ ఇయర్లో జరిగిన సప్లైస్ చూపిస్తుంది. అండ్ ఈ ఇయర్లో మన దగ్గర క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటి, స్టాక్ ఇన్ హ్యాండ్ మన దగ్గర ఎంత ఉందో అది చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోవాలని వెళ్ళినప్పుడు చూపిస్తుంది. సో ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి సప్లై అవుతుందా లేదా, అండ్ సప్లై అయితే ఎంత అమౌంట్ అవుతుంది సప్లై అని అడుగుతున్నారనమాట. సో ఇది సప్లై ఆఫ్ గూడా ఆర్ సర్వీస్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అమౌంట్ టు సప్లై 15 lakhs. సో ఇక్కడ ఏంటి, బిజినెస్ అనేది డిస్కంటిన్యూ చేశారు కాబట్టి 15 lakhs వాల్యూ ఏదైతే ఉందో అది ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. సో ఇది సప్లై ఆఫ్ గూడ్స్ అని మనం పైన ఎగ్జాంపుల్లో డిస్కంటిన్యూడ్ బిజినెస్లో ఇక్కడ ఎగ్జాంపుల్ కింద చెప్పుకున్నాం అనమాట పైన. సో ఈ ఎగ్జాంపుల్లో సో ఇక్కడ ఏంటి, 15 lakhs వాల్యూ ఉంది కాబట్టి సప్లై ఎంత అంటే సప్లైకి సంబంధించిన అమౌంట్ ఎంత అంటే 15,000. సో ఇక్కడ ఏంటి, స్టాక్ క్లోజింగ్ స్టాక్ 15 lakh వాల్యూ ఉందన్నారు, స్టాక్ని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడు, బిజినెస్ అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. సో ఇక్కడ సప్లై ఆఫ్ గూడ్స్ జరిగిందా సప్లై ఆఫ్ సర్వీస్ జరిగిందంటే, మనం ఏదైతే స్టాక్ ఏదైతే గూడ్స్ ఉన్నాయో అవే ఇంటికి తీసుకెళ్తున్నాం, బిజినెస్ క్లోజ్ చేసాం కాబట్టి. సో సప్లై ఆఫ్ గూడ్స్ జరిగినట్టు అనమాట. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్. అండ్ నోట్, మిస్టర్ రాజ్ హ్యాస్ టు పే జిఎస్టీ ఆన్ 15 lakhs. అండ్ రాజ్ ఏం చేయాలి అంటే 15 lakhs మీద జిఎస్టీ పే చేయాలి. హవెవర్ Mr. Raj is not required to pay GST on closing stock of 15 lakhs provided input tax credit
నాట్ అవైల్డ్ ఆన్ సచ్ స్టాక్. సో ఇక్కడ ఏం చెప్పారు మనకి, యాజ్ యూజువల్ ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఎక్కడా కూడా అవైల్ చేసుకోలేదన్నమాట. ఈ 15 lakhsకి సంబంధించిన స్టాక్ మీద ఏదైతే ట్యాక్స్ ఇంతకుముందు పే చేశాడో దానికి సంబంధించిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎక్కడా కూడా అవైల్ చేసుకోలేదు ఆర్ యూజ్ చేసుకోలేదు. సో అప్పుడు జిఎస్టీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోలేదు, జిఎస్టీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ఇక్కడ పైన ఈ ఎగ్జాంపుల్లో చెప్పినట్టు పార్ట్నర్స్ ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు బిజినెస్ అనేది డిస్కంటిన్యూ చేయగానే బిజినెస్కి సంబంధించిన స్టాక్ తీసుకెళ్ళిపోయారు కదా, అలా తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో కూడా అంతే, 15 lakh వాల్యూ ఉన్న స్టాక్ ఉంది, ఆ స్టాక్ని తీసుకెళ్ళిపోయారు. సప్లై ఆఫ్ గూడ్ అనే ట్రీట్ చేస్తారు. సో అక్కడ గూడ్సే ఉన్నాయి కాబట్టి గూడ్స్ తీసుకెళ్ళిపోయాడు కదా. సో ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోకపోతే జిఎస్టీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నాడేమో, అందుకని అమౌంట్ ఆఫ్ సప్లై ఎంత అంటే 15 lakhs కాబట్టి వాల్యూ 15 lakhs వేశారు. సప్లైకి సంబంధించిన వాల్యూ ఎంత అంటే 15 lakhs. అండ్ ఇంకో టాపిక్, సో ఈ టాపిక్ అయిపోయింది అనమాట, బిజినెస్ డిస్కంటిన్యూ టాపిక్ అయిపోయింది. అండ్ ఇంకో టాపిక్ ఏంటంటే రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇది కూడా Schedule 2 ట్రాన్సాక్షన్స్ అనమాట. సో మనకి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కనుక రెంట్కి ఇస్తే మనకి సప్లై ఆఫ్ గూడ్ అవుతుందా ఆర్ సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందా అంటే మనకి సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది. ఎందుకంటే మనకి టైటిల్ కానీ ఓనర్షిప్ కానీ ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్ అవ్వలేదు, అది మనం రెంట్కి తీసుకుంటున్నాం. కాకపోతే రెంటల్ అగ్రిమెంట్ కావచ్చు, లీజ్ అగ్రిమెంట్ కావచ్చు, ఇలాంటివి రాసుకొని మనం రెంట్కి తీసుకుంటున్నాం. అంతేకాని మనమేమీ కొనుక్కోవట్లేదు, ఆ బిల్డింగ్ అవ్వచ్చు, ఆ ఫర్నిచర్ అవ్వచ్చు, మనం కొనుక్కోవట్లేదు. ఎక్కడ కూడా టైటిల్ ఇన్ గూడ్స్, టైటిల్ ఇన్ ప్రాపర్టీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. సో ఇది సప్లై ఆఫ్ సర్వీస్ లానే మనకి Schedule 2లో చెప్పారు. మనం అది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనమాట. సో రెంటింగ్ ఆఫ్ వేకెంట్ ల్యాండ్ టు ఏ స్టర్డ్ ఫార్మ్ ఫర్ 1,50,000 ఇజ్ ఇట్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్, విల్ జిఎస్టీ బి లివిడ్. సో మనకేంటి, ఒక ల్యాండ్ ఉందన్నమాట, ఖాళీగా ఉన్న ల్యాండ్ని ఎవరో ఫార్మింగ్ చేసుకోవడం కోసం, స్టడ్ ఫార్మ్ చేసుకోవడం కోసం ఇచ్చారనమాట. సో ఎంత తీసుకుంటున్నాడు అంటే రెంట్ 1,50,000 తీసుకుంటున్నాడు. పర్ యానం తీసుకోవచ్చు, పర్ మంత్ తీసుకోవచ్చు, రెంట్ కూడా తీసుకుంటున్నాడు అనమాట. సో ఇది సప్లై ఆఫ్ గూడ్ అవుతుందా, సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందా అంటే సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది. జిఎస్టీ ఈజ్ లివియబుల్. అక్కడ అమౌంట్ ఆఫ్ సప్లై ఎంత అంటే 1,50,000. అండ్ ఇంకో ఎగ్జాంపుల్, లీజింగ్ ఆఫ్ వేకెంట్ ల్యాండ్ టు ఏ పౌల్ట్రీ ఫార్మ్ ఫర్ 75,000 ఈజ్ ఇట్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్. ఎస్, ఇట్ ఈస్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్. ఎందుకంటే రెంట్ అవ్వచ్చు, లీజ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే టైటిల్ ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు అనమాట. టైటిల్ ట్రాన్స్ఫర్ అవ్వదు, అలాగే ఓనర్షిప్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇక్కడ ఓన్లీ యూసేజ్ రైట్ టు యూస్ మాత్రమే వస్తుంది, అంతేకాని మనకి ఓనర్షిప్ కానీ టైటిల్ ఇన్ గూడ్స్, టైటిల్ ఇన్ ప్రాపర్టీ రావట్లేదు. సో లీజ్ జరిగినా, రెంట్ జరిగినా, ఇంకేం జరిగినా కానీ రైట్ టు యూసే మాత్రమే వస్తుంది, టైటిల్ ఓనర్షిప్ రావట్లేదు. సో మనకి అక్కడ ఏం జరుగుతుందంటే ఆ ట్రాన్సాక్షన్లో సప్లై ఆఫ్ సర్వీస్ లానే ట్రీట్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్, హౌఎవర్ స్పెసిఫికల్లీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ. నోట్, ఇట్ ఈస్ అన్ అగ్రికల్చర్ యాక్టివిటీ. సో మనకేంటంటే దాన్ని సప్లై ఆఫ్ సర్వీస్ లానే అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ యాక్టివిటీ కాబట్టి ఇది స్పెసిఫికల్గా ఎగ్జామ్ట్ అనమాట. ఎందుకంటే హౌఎవర్ స్పెసిఫికల్లీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ, ఎందుకంటే అది అగ్రికల్చర్ యాక్టివిటీ అనమాట. ల్యాండ్ని పౌల్ట్రీ ఫామ్కి యూజ్ చేసుకోవటం అనేది అగ్రికల్చర్ యాక్టివిటీ. సో ఇది సప్లై ఆఫ్ సర్వీస్, బట్ ఇట్ ఈస్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ. అండ్ ఇంకొకటి కన్స్ట్రక్షన్, ఇది వేరే టాపిక్ అనమాట, కన్స్ట్రక్షన్ సర్వీస్. సో మన కన్స్ట్రక్షన్ సర్వీస్ జరిగినప్పుడు సప్లై ఆఫ్ గూడ్స్ జరుగుతుందా, సప్లై ఆఫ్ సర్వీస్ జరుగుతుందా అంటే Schedule 1 ఏం చెప్తుందంటే ఏదైనా సరే కాంప్లెక్స్ అవ్వచ్చు, బిల్డింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే రెసిడెన్షియల్ ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, ఫ్లోర్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ల్యాండ్ అవ్వచ్చు, ఏదైనా సరే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే దాన్ని ఏమంటారంటే సప్లై ఆఫ్ సర్వీస్ అనేది అంటారని Schedule 2లో చెప్పారనమాట. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, ఏ బిల్డర్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ టు సేల్ ఏ ఫ్లాట్ to customer. The additional information is as follows: price of the flat including apportion value of cost of land 42 lakhs. సో ఇక్కడ ఒక బిల్డర్ ఉన్నారనమాట. బిల్డర్ అంటే ఎవరు, బిల్డింగ్స్ కట్టి అమ్ముతూ ఉంటాడు అనమాట. అగ్రిమెంట్ టు సేల్ అవ్వచ్చు అంటే ఏంటి, ఫ్యూచర్ సేల్ అనమాట. సో ఇక్కడ ఏం జరిగింది, ఒక బిల్డర్ అగ్రిమెంట్ సేల్ చేసుకున్నాడు అనమాట. సో ఒక కస్టమర్కి ఒక ఫ్లాట్ అమ్ముతా అనుకున్నాడు, అండ్ ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి 42 lakhs అనమాట. అండ్ ఛార్జెస్ ఫర్ గెటింగ్
సీ వ్యూ 2 lakhs. సో ఇదేంటంటే ఫ్లాట్ ఏంటంటే మనకి ఒక సీ ఏరియాలో ఉందన్నమాట. అంటే ఏంటి, బీచ్కి దగ్గరలో ఉన్న ఏరియాస్లో ఉందన్నమాట. సో మనకి ఏంటంటే వ్యూ అనేది విండోలోంచి చూస్తుంటే సీ అనేది కనపడాలన్నమాట. సో ఛార్జెస్ ఫర్ గెట్టింగ్ సీ వ్యూ ఐస్ 2 lakhs. సో మనకి ఇంకా వేరే స్పెషల్ ఛార్జీలు 2 lakhs అనేది యాడ్ చేశారనమాట. కాస్ట్ అయితే 42 lakhs. అండ్ ద బిల్డర్ రిసీవ్డ్ పార్ట్ పేమెంట్ బిఫోర్ కన్స్ట్రక్షన్ వాస్ కంప్లీటెడ్. సో కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాకముందు సగం పేమెంట్ ఇచ్చాడు, అండ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత సగం పేమెంట్ ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు, బ్యాలెంట్ అమౌంట్ వాస్ రిసీవ్డ్ ఆఫ్టర్ అబ్టైనింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కార్పొరేషన్. సో ఆ బిల్డర్ పూర్తిగా ఇల్లు కంప్లీట్గా కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చాడనమాట కస్టమర్. జిఎస్టీ లైబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. సో సిజిఎస్టీ 6% చెప్పారు, ఎస్జిఎస్టీ 6% చెప్పారు. సో ఇస్ ఇట్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్? సో ఇట్ ఈస్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్. ఎందుకంటే మనకి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగితే Schedule 2 ప్రకారం సప్లై ఆఫ్ సర్వీస్ అన్నారు. అండ్ బిల్డర్ ఈజ్ లైబుల్ టు పే జిఎస్టీ. సో కస్టమర్ పర్చేస్ చేశాడు, అండ్ బిల్డర్ ఎవరైతే ఉన్నారో బిల్డర్ సేల్ చేశాడు. సో బిల్డర్ ఎంత అమౌంట్ మీద జిఎస్టీ పే చేయాలంటే, సో మనకి ఎంతైతే వాల్యూ ఉందో 42 lakhs ప్లస్ 1,25,000 ఏంటి, ఛార్జెస్ ప్రొవైడెడ్ ఫర్ స్పేస్ ఫర్ కవర్డ్ ఫర్ పార్కింగ్. సో మనకి ఏదైతే కార్ పార్క్ చేసుకోవాలో ఆర్ ఏదైతే వెహికల్స్ పార్క్ చేసుకోవాలో వాటి కోసం మనకి పార్కింగ్ ల్యాండ్ కోసం కూడా అమౌంట్ అనేది, అపార్ట్మెంట్స్ అంటే అంతే కదా, కింద పార్కింగ్ ప్లేస్కి కూడా మనం అమౌంట్ అనేది పే చేయాలి. సో ఫ్లాట్ కాస్ట్ ఒకటి యాడ్ చేశారు, అండ్ అలాగే పార్కింగ్ ఛార్జెస్ కూడా యాడ్ చేశారనమాట. అంటే ఇది టోటల్ కాస్ట్ అనమాట. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏదైతే వస్తుందో ఇది టోటల్ కాస్ట్ అనమాట. అండ్ 42 lakhs ప్లస్ 1,25,000 మీద 6% వేసారనమాట సిజిఎస్టీ. అండ్ ఎస్జిఎస్టీ కూడా అంతే, 42 lakhs ప్లస్ 1,25,000 మీద 6% వేశారు. సో టోటల్ లైబిలిటీ ఎంత ఉంటుంది, జిఎస్టీ ఎంత పే చేయాలంటే 5,90,000 పే చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్. సో మనకి ఏదైనా సరే డెవలప్మెంట్స్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఏమైనా జరిగినా సరే మనం ఇక్కడ ఏమనుకుంటామంటే సప్లై ఆఫ్ సర్వీస్ లాగానే అనుకుంటాం Schedule 2 ట్రాన్సాక్షన్లో. సో ద ఇష్యూ వాజ్ రైజ్డ్ వెదర్ సాఫ్ట్వేర్ ఈజ్ అ గూడ్స్ ఆర్ సర్వీస్. మనకేంటి, సాఫ్ట్వేర్ అనేది ఒక గూడ్ అంటామా ఆర్ సర్వీస్ అంటామా, ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది రైజ్ అవుతుందన్నమాట. సో మనకి క్లాస్ 5 సబ్ క్లాస్ డీలో ఏం చెప్తున్నారంటే Schedule 2 ప్రకారం ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ ప్రొవైడ్స్ దట్ ఇక్కడ సప్లై ఆఫ్ సర్వీస్ అనే చెప్తున్నారనమాట Schedule 2. సో డెవలప్ చేసిన ఆర్ డిజైన్ చేసిన ప్రోగ్రామింగ్, కస్టమైజేషన్, అడాప్షన్, అప్గ్రేడేషన్, ఎన్హాన్స్మెంట్, ఇంప్లిమెంటేషన్, సాఫ్ట్వేర్కి సంబంధించి మనం ఏ డెవలప్మెంట్ చేసినా, సాఫ్ట్వేర్లో ఏం డిజైన్ చేసినా ఆర్ సాఫ్ట్వేర్లో ఏం కస్టమైజ్ చేసినా ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారు అంటే ట్రీటెడ్ యాజ్ సర్వీస్. సో దిస్ ఎక్స్ప్లెనేషన్ రిమూవ్ ద అన్సర్టనిటీ. సో ఈ ఎక్స్ప్లెనేషన్లో ఏంటి, క్లాస్ 5లో చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం మనకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేశారనమాట. దిస్ ఎక్స్ప్లెనేషన్ రిమూవ్స్ ద అన్సర్టనిటీ యాజ్ టు వెదర్ సచ్ సాఫ్ట్వేర్ ఈజ్ గూడ్స్ ఆర్ సర్వీస్. అది గూడ్ అవుతుందా సర్వీస్ అవుతుందా అన్న దాని గురించి అది క్లియర్గా చెప్పేసింది అనమాట. సో సాఫ్ట్వేర్కి సంబంధించి ఏ డెవలప్ జరిగినా, ఏ మోడలింగ్ చేసినా కానీ సాఫ్ట్వేర్కి సంబంధించి ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్కి సంబంధించి ఏది జరిగినా సరే ఇంప్రూవ్మెంట్, దానికి సంబంధించి ఏ ఇంప్రూవ్మెంట్ జరిగినా సరే ఆ ఇంప్రూవ్మెంట్ని సర్వీస్ అనే అంటాము మేము Schedule 2 ప్రకారం అండర్ సిజిఎస్టీ యాక్ట్ క్లాస్ 5 సబ్ క్లాస్ డీలో అని చెప్పారనమాట. యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ సర్వీస్, place or supply of IT software can easily be determined. Place or supply of software shall always be location of the recipient. సో మనకి ప్లేస్ ఆఫ్ సప్లై అనే టాపిక్ అనేది వేరే సపరేట్గా ఉంటుందన్నమాట వేరే చాప్టర్లో. సో ఆ టాపిక్కి లింక్ చేయాలి అంటే మనకి Schedule 2 అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఏ ఇంప్రూవ్మెంట్ జరిగినా సరే సర్వీస్ అని అన్నారు. సో దానికి సంబంధించి మనకి డిక్లరేషన్ అనేది క్లియర్ అయిపోయింది అనమాట. సో ఏంటి, దాంట్లో ఏం చేంజెస్ జరిగినా, ఏం ఇంప్రూవ్మెంట్ జరిగినా సరే అది సర్వీసే అనమాట. టెక్నాలజీకి సంబంధించి ఏమి డెవలప్మెంట్స్, ఏమి రీమోడలింగ్స్ అవ్వచ్చు, ఏం ప్రోగ్రామింగ్ జరగవచ్చు, ఏం జరిగినా సరే అది సర్వీస్ అని అన్నారు. అదొక క్లారిటీ వచ్చేసింది. సో అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఎలా డిటర్మైన్ చేస్తారు. సో సాఫ్ట్వేర్ సంబంధించి మన కంప్యూటర్ ఎక్కడ కూర్చొని ఆన్ చేసినా సరే మనకు ఆన్ అయిపోతుంది అనమాట.
సో ప్లేస్ ఆఫ్ సప్లై అప్పుడు ఎలా ట్రీట్ చేయాలి? సర్వీస్ ప్రొవైడర్ ఒక దగ్గర ఉండి, రిసిపియంట్ ఒక దగ్గర ఉండి, మన ప్లేస్ ఆఫ్ సప్లై ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చెప్తున్నారు అంటే, ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ ఐటీ సాఫ్ట్వేర్ కెన్ బి ఈజీలీ బి డిటర్మైన్. సో ఇది కూడా ఈజీ అనమాట. ఎక్కడైతే రిసిపియంట్ ఉండి ఆ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ వాడతాడో, ఎక్కడైతే ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉంటాడో రిసిపియంట్, ఆ లొకేషన్నే మనం ప్లేస్ ఆఫ్ సప్లై అనుకుందాం. సో మనకి చెప్పినట్టు ఒక స్టేట్లో సర్వీస్ ప్రొవైడర్ ఉండి, ఇంకో స్టేట్లో సర్వీస్ రిసీవర్ ఉన్నారనుకోండి. మన ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ జరిగిద్ది అంటే ఎక్కడ అంటాము? ఎక్కడైతే రిసీవర్ ఉంటాడో ఆ ప్లేస్ ఆఫ్ సప్లై, దాన్ని మనం ప్లేస్ ఆఫ్ సప్లై అంటాము కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ ఐటీ సాఫ్ట్వేర్ క్యాన్ బి ఈజీలీ బి డిటర్మైన్. ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సాఫ్ట్వేర్ షెల్ ఆల్వేస్ బి ద లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్. ఎక్కడైతే రిసిపియంట్ యొక్క లొకేషన్ ఉంటుందో అక్కడే ప్లేస్ ఆఫ్ సప్లై అనేది జరిగినట్టు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. మెజర్స్ ఏబీసీ లిమిటెడ్ ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ రిలేటింగ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్. సో ఇక్కడ ఏంటంటే ఏబీసీ లిమిటెడ్ మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దేనికి సంబంధించి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సర్వీస్. సో మనకి అబ్సల్యూట్లీ మనకు తెలిసింది ఏంటంటే ఏదైనా టెక్నాలజీకి సంబంధించి ఏం జరిగినా సరే అది సప్లై ఆఫ్ సర్వీసే, ఎందుకంటే షెడ్యూల్ 2లో మనకి చెప్పారు. అండ్ జిఎస్టీ కూడా లైబిలిటీ ఉంటుంది. మనకి రేట్స్ ఎంత చెప్తున్నారంటే సిజిఎస్టీ 9% అండ్ ఎస్జిఎస్టీ 9%. సో ఇక్కడ ఏ పాయింట్లో ఒకటి చెప్తున్నారు, డెవలప్మెంట్ అండ్ డిజైన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ 15 lakhs అండ్ సేల్ ఆఫ్ ప్రీ-ప్యాకేజ్డ్ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ పుట్ ఆన్ మీడియా 52 lakhs. సో మనకేం జరిగిందంటే ఫస్ట్ దానిలో ఏం చెప్పారు, డెవలప్ చేశారు, డిజైన్ చేశారు, దానికి సంబంధించి 15 lakhs అయింది కాస్ట్. అండ్ ఇంకొకటేమో సాఫ్ట్వేర్కి సంబంధించి సేల్ జరిగిందనమాట. ప్రీ ప్యాకేజ్డ్ సాఫ్ట్వేర్ని సేల్ చేశారు. సో అండ్ ఆ సాఫ్ట్వేర్ని మీడియాలో పెట్టడం అంటే ఏంటి, ఇంటర్నెట్లో పెట్టడానికి 52 lakhs మనకి కాస్ట్ అయిందని చెప్తున్నారు. కాస్ట్ ఆఫ్ సేల్ 52 lakhs అనమాట. సో మనకు జిఎస్టీ లైబిలిటీ ఎంత అనేది చెప్పాలి. ఇది సర్వీస్ అనేది అయితే తెలుసు అనమాట. ఇది సప్లై ఆఫ్ సర్వీస్ అని అందరికీ తెలుసు. సో దీని అమౌంట్ లైబుల్ టు జిఎస్టీ అనేది మనం చెప్పాలి. సో ఆన్సర్లో ఏం చెప్తున్నారంటే ఏ అండ్ బి బోత్ ఆర్ రేటెడ్ as సప్లై ఆఫ్ సర్వీస్. సో ఫస్ట్ ఏ సిచ్యువేషన్లో కూడా సప్లై ఆఫ్ సర్వీసే, అండ్ సాఫ్ట్వేర్ని సేల్ చేసినా కానీ సప్లై ఆఫ్ సర్వీసే. సో మనం ఎలా ట్యాక్సబుల్ లైబిలిటీ కంప్యూట్ చేయాలంటే వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లై ఆఫ్ సర్వీసెస్ 15 lakhs ప్లస్ 52 lakhs అంటే ఎంత, 67 lakhs. సో టోటల్ వాల్యూ మీద మనం సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ ఫైండ్ అవుట్ చేయాలి. సిజిఎస్టీ ఎంత అంటే 67 lakhs ఇంటూ 9%, అండ్ ఎస్జిఎస్టీ కూడా అంతే 67 lakhs ఇంటూ 9%. రెండు యాడ్ చేస్తే 6.03 lakhs, 6.03 lakhs. సో 12.06 lakhs అనేది మనం టోటల్ ట్యాక్స్ లైబిలిటీ అనమాట. అంటే ఎంత, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ యాడ్ చేస్తే మనకి 12.06 వస్తుంది. సో 12.06 lakhs మనం ట్యాక్స్ లయబిలిటీ పే చేయాలి. అండ్ ఇంకో టాపిక్ అనమాట ఇది. సో మన ఈరోజు టాపిక్ ఈ క్లాస్లో ఏం డిస్కస్ చేసామంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ గురించి డిస్కస్ చేసామంటే ఏంటి, అది సప్లై ఆఫ్ గూడ్ అవుతుందా, సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందా అంటే షెడ్యూల్ 2 ప్రకారం అది సప్లై ఆఫ్ సర్వీస్. అండ్ కన్స్ట్రక్షన్ సర్వీస్కి సంబంధించి మనం ఏమంటాము, సప్లై ఆఫ్ సర్వీస్ అంటాం. ట్రాన్సాక్షన్స్లో జరిగితే సప్లై ఆఫ్ సర్వీస్ అంటాం. అండ్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కూడా మనకి సప్లై ఆఫ్ సర్వీస్, ఎందుకంటే అక్కడెక్కడా కూడా ఓనర్షిప్ కానీ టైటిల్ కానీ ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్ అవ్వలేదు. సో ఇది సప్లై ఆఫ్ సర్వీస్. అండ్ డిస్కంటిన్యూడ్ బిజినెస్. సో డిస్కంటిన్యూడ్ బిజినెస్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం. అగ్రీయింగ్ టు ద ఆబ్లిగేషన్ టు రిఫ్రైన్ ఫ్రమ్ అన్ యాక్ట్ ఆర్ టు టాలరేట్ అన్ యాక్ట్ ఆర్ ఏ సిచ్యువేషన్ ఆర్ టు డూ యాన్ యాక్ట్. సో ఈ టాపిక్ ఏంటని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు క్లాస్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకున్నది సప్లై ఆఫ్ సర్వీస్ గురించి టాపిక్స్, వాటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా షెడ్యూల్ 2 ట్రాన్సాక్షన్సే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. Please like, share, subscribe to my channel CMA Telugu.